రీహీట్ చేయడం వల్ల పాయిజనస్ గా మారే 5 ఫుడ్స్. నెంబర్ 1 టీ. మనలో చాలా మంది టీని ప్రతిసారి చేయలేక ఒక్కసారి చేసి 10 సార్లు రీహీట్ చేస్తూ ఉంటారు. ఇలా పదే రీహీట్ చేయడం వల్ల టీలో ఉన్న ఫ్లేవర్స్ ఇంకా న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ అనేవి పోతాయి. అండ్ అలాగే టీని మిల్క్ అండ్ షుగర్ తో చేయడం వల్ల బ్యాక్టీరియా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. దీని వల్ల రీహీట్ చేస్తే పాయిజన్ గా మారే అవకాశం ఉంది. నెంబర్ 2 మష్రూమ్స్. మష్రూమ్స్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రీహీట్ చేయడం వల్ల దాని స్ట్రక్చర్ మారిపోతుంది. అండ్ అలాగే రీహీట్ చేసి తినడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చట. నెంబర్ 3 పాలకూర. పాలకూరలో ఐరన్ ఇంకా నైట్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్ని రీహీట్ చేయడం వల్ల ఆక్సిడైజ్ అయ్యి నైట్రేట్స్ కాస్త నైట్రైట్స్ గా కన్వర్ట్ అవుతాయి. అందుకే దీన్ని రీహీట్ చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే నెంబర్ 4 రైస్. రైస్ ని రీహీట్ చేయడం వల్ల దానిలో ఉన్న బ్యాక్టీరియా డబల్ అయి దాంట్లో ఉన్న టాక్సిక్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీని వల్ల డయేరియా ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయట. నెంబర్ 5 ఇది చాలా డేంజరస్. ఇదే మన లేడీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అదే ఆయిల్. అకార్డింగ్ టు ఫాసీ కుకింగ్ ఆయిల్ ని రీహీట్ చేయడం వల్ల అందులో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫుడ్ లో టాక్సిక్ మాలిక్యూల్స్ ఇంకా ఫ్రీ రాడికల్స్ ని ఫామ్ చేస్తాయి. దీని వల్ల మన హెల్త్ అనేది చాలా పాడైపోతుంది. అండ్ అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.